అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను జాసువా గారి గబ్బిలము కావ్యములోని 91 నుండి 100 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అక్కడ నుండి ఉత్తర దిశాభిముఖంబుగా నిర్గమించు నీ దృక్కుల అడుచున్ హిమగిరీంద్రము దర్శనమిచ్చు దానిపై నెక్క యతించి తెల్ల దొరలీలిగిరెందరో వారి దేహముల్ సృకవు నేటికి పులుగు సుందరి మంచు మహత్వమెట్టిదో. ఓ గబ్బిలమా, నీవు అక్కడి నుంచి ఉత్తర దిశకు ఎదురుముఖంగా ప్రయాణించుము. నీ యొక్క దృష్టులను అడ్డుకుంటూ మంచుతో కప్పబడినట్టి మంచుకొండ అయిన హిమవత్ పర్వతం కనిపిస్తుంది. దానిని ఖచ్చితంగా అధిరోహించాలని ప్రయత్నము చేసి ఎంతోమంది తెల్లదొరలు కాలగర్భములో కలసిపోయారు. ఎందరో కానీ ఆ మంచుకొండ యొక్క మహత్యము ఎలాంటిదో కానీ ఆ తెల్లదొరల యొక్క శరీరాలు నేటికి కూడా పాడు కాకుండా ఉన్నవి కదా ఓ పక్షి సుందరి. కరగిన మంచు బండలు ప్రగాఢ బరంబునన్ పట్టు తప్పి తద్గిరి శిఖరాల నుండి తల క్రిందులుగా దిగజారి లోయలం తిరిగెడు జీవరాశుల వధించుచునుండును పేదవారికి చెరపె కదా బలాదికుల సేయుము సంయమీ పక్షి భామిని. ఓ పక్షిభామిని, కరుగుతున్నట్టి మంచు పలకలు బరువుతో పట్టుసడలి ఆ ఎత్తైనట్టి కొండ శిఖర అగ్రభాగము నుంచి తల్ల క్రిందులుగా పట్టుతప్పి క్రిందకి దిగజారుతూ ఆ లోయలలో పడడం వలన ఆ మంచు పలకల క్రింద పడి అక్కడి ప్రాణులన్నీ మరణిస్తున్నాయి. బలవంతులైన వారి చేతిలో ఉన్నట్టి బాణం పేదవారికి హానిని చేస్తాయి కదా. అందు ఎవరెస్టు శిఖరాన అధివసించి వ్రాసి కొనవచ్చు భరత వర్షంబు పటము దాని ఉన్నతి తారకాధ్వమును మిగులు సులలితములైన కవులా ఊహలకు తరుగు. అక్కడి పర్వతాలలోని ఎత్తైనట్టి ఆ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి మన సువిశాలమైన భారతదేశము యొక్క పటాన్ని వ్రాసి కొననూవచ్చు. ఆ ఎవరెస్టు శిఖరము యొక్క ఎత్తు నక్షత్ర మండల మార్గాన్ని దాటుతున్నది. కానీ మృదుత్వమైనట్టి కవుల యొక్క ఊహలు మాత్రం తక్కువగా ఉన్నాయి. కలహంసల్సను వాయు మార్గముల రేకల్ పర్వతాగ్రంబున కలవాత్రోవలో దక్షిణోత్తర దిశాగ్రవ్యాప్తముల్ ప్రోన్నతంబులు నీకుం జనగాదు నిత్యలు నిలింపుల్ గుంపులై రాకపోకలు కావించెడు వెండి కొండ తెరువుల్
కన్పట్టునై మూలగన్ రాజహంసలు వెళ్ళేటటువంటి ఆ గాలి మార్గాలలో రేఖలు పర్వత శిఖరాగ్రము పైన ఉత్తర దక్షిణ దిక్కుల చివరల వరకు వ్యాపించి ఉంటాయి. గబ్బిలమైన నీవు అంత ఎత్తునకు నీవు వెళ్ళరాదు, ఆ పై వెళ్ళలేవు కూడా. నిరంతరము ఆ దేవతామూర్తులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ రాకపోకలు సాగిస్తూ అక్కడి కొండదారులన్నీ మూలగా కూడా నీకు కనిపిస్తాయి. విహిత కైలాస యాత్ర కావించు నిన్ను మంచు కొండల విబుండాదరించగలడు. అల్లునకు కూతునకు వార్తలంపునేమో సమ్మతింపుము నుడులు భారము కావు. ఆ పరమశివుడు నివాసముండెడి కైలాస యాత్రకు పోతూ ఉన్నట్టి నీకు ఆ పర్వతములకు రాజైనట్టి హిమవంతుడు ఆదరింపుతో నిన్ను దగ్గరకు చేరదీస్తాడు. పార్వతీ పరమేశ్వరులు తన కూతురు అల్లుడు కావున ఎటువంటి వార్తలైనా గబ్బిలమైన నీ ద్వారా తెలియజేయాలని భావించవచ్చు. అందుకు నీ సమ్మతిని తెలియజేయునట్టి మాటలేవియును భారము కావు కదమ్మా. అస్త్ర విద్యాభ్యసన వేళ అద్భుతముగా కొంచెకొండకు రంధ్రంబు కొట్టినాడు. చినతనంబునన్ పార్వతి చిన్ని కొడుకు తారకాగిరి కదియా ఉత్తరపు గవిని. అస్త్ర విద్యను అభ్యసించే సమయంలో వివిధ అస్త్రాలను ప్రయోగించుట నేర్చుకునే సమయంలో పార్వతీదేవి చిన్న కుమారుడైన కార్తికేయుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి తన బాల్య చేష్టలచే అబ్బురపరిచేలా క్రౌంచ పర్వతమే తారకాగిరికి తన పదునైన బాణంతో అక్కడి రాక్షసులను సంహరించగోరి ఆ పర్వతాన్ని చీలునట్టు కొట్టగా ఆ క్రౌంచ పర్వతానికి రంధ్రము ఏర్పడింది. అదే ఉత్తరపు కోట వాకిలి. గిరుల మగవాణి చెలిమి వ్యక్తీకరింప మస్తమునంతాల్పుముక చిన్ని మంచుతునక విసపునే తరికది సిపారసుగనుండు వ్యర్థములు కావు పెద్దల పరిచయములు. పర్వతాధిపతితో చెలిమిని తెలియపరచు విధముగా నీ తలపైన ఒక చిన్నదైనట్టి మంచు ముక్కతో కూడినట్టి ఒక మంచు పలక పెట్టుకొనుము. శివునికి అది నిన్ను పరిచయం చేసేదిలాగా ఉపయోగపడుతుంది. ఎట్లనగా పెద్దవాళ్లతోటి పరిచయాలు వ్యర్థము కాక ఎప్పటికైనా ఉపయోగపడతాయి కదా. మంచు పలించు అగ్గిరులా మాడులంకారు మొయిల్లపై ఉడాయించి గమింబు మువ్వల మహేంద్రుని వీడు త్రివిష్టపంబు కనిపించు దళాయిలామలను వింత నృబుల్ పరిపాలనంబు సాగించదా రిప్పుడచ్చరలు క్రీడయునర్పరు నందనంబునం. అక్కడి మంచుతో నిండి కప్పబడినట్టి
ఆ పర్వత శిఖర తలలపై నుండి వెళ్ళే నల్లనైనా, ఆ మబ్బులపై పరిగెడుతూ వెళ్ళినట్లయినా అక్కడ నీకు టిబెట్ అను పేరు గల దేశం నీకు అగుపడును. ఆ దేశమునకు దలైలామాలను పేరుగల ఒక వింత రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న అందమైన ఆ ఉద్యానవనాల్లో ఇప్పుడు అప్సరసాకాంతలు క్రీడించుట లేదు కదమ్మా. ఆలామాలకు పెండ్లి పేరటము లేదా, జన్మ సన్యాస దీక్షా లగ్నాశయులై ధరింతురతి దీర్ఘంబైన కుల్లాయముల్ మౌలిన్ వారి అనుజ్ఞలేక విహరింపంబోల దెవ్వారి కానేలన్ పక్షివి నీకు పోదగని క్షోణీ మండలం బుండునే. ఆ టిబెటును పరిపాలిస్తున్న దలైలామలకు పెండ్లి పేరంటములు ఏవియునూ లేక ఆ జన్మాంతము సన్యాసులుగానే ఉండి నియమ నిష్టలతో బ్రహ్మచర్యమును పాటిస్తారు. పొడుగుగా ఉన్నట్టి టోపీలను తలపైన ధరిస్తారు. ఆ దేశంలోనికి వెళ్ళాలన్నా వారి అనుమతి లేకుండా ప్రవేశించటానికి సాధ్యము కాదు. అయినా నీవు పక్షివి కావున ఈ సువిశాలమైన ఈ భూమిపై నీవు అంతటా విహరించవచ్చును కదా. నీవు పోదగనట్టి ప్రాంతములు లేవు కదా. ఆ రాజ్యంబును గూబ పట్టుకొని బిటాడించుచుండున్ దురాచారంబుల్ వెడ నమ్మకాలకది వాసస్థానమస్పృశ్యత క్రూర వ్యాఘ్రము సంచరించుటకు సంకోచంబులేదైన బౌద్ధారామంబులు సాగనీయవు కదమ్మా. దాని ఔదత్యము అక్కడి రాజ్యములలో ఎన్నెన్నో దురాచారములు అచ్చట నివసిస్తున్న ప్రజానీకమును పట్టి పీడిస్తున్నాయి. పిచ్చివైనట్టి నమ్మకాలకు అది నెలవైన ప్రాంతము. అంటరానితనమనే ఒక భయంకరమైన పులి సంచరించుటకు వీలైనప్పటికీ గౌతమ బుద్ధుని బోధనల వలన ఉన్నట్టి ఆ బౌద్ధ విహారాల వలన దాని అహంకారమును అక్కడ సాగనీయవు కదమ్మా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.